ఈరోజు నేను మీకు చూయించేది చాలా సింపుల్ రెసిపీ. కానీ ఈ రెసిపీ టేస్ట్‌కి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవ్వాల్సిందే. ఈరోజు నేను మీకు చూయించబోతున్న బజ్జీలు వేడి వేడిగా లోపల చాలా సాఫ్ట్‌గా ఏ టైంలో అయినా సరే తినడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నేను చూయించినట్లుగా గనక పిండిని కలుపుకున్నారు అంటే ఆ పిండితో బజ్జీలేసుకోవచ్చు. ఇలా ఆనియన్ పకోడీ వేసుకోవచ్చు. అలాగే కట్ మిర్చి బజ్జీ కూడా పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. బజ్జీలంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? వానాకాలమైనా, ఎండాకాలమైనా, ఈవినింగ్ స్నాక్స్‌గా, టీ టైమ్ స్నాక్స్‌గా ఎవ్రీ టైమ్ కూడా పర్ఫెక్ట్ రెసిపీ ఇది. సో, ఇంకా లేట్ చేయకుండా వేడి వేడి రోడ్ సైడ్ బజ్జీలు ఎలా ఇంట్లోనే చేసుకోవాలో టిప్స్‌తో సహా చూసేద్దాం రండి. ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోండి. దానిలోకి ఒక కప్పు శనగపిండి అయితే వేసుకోండి. అదే విధంగా బజ్జీలు బాగా క్రిస్పీగా రావడానికి కోసమైతే ఒక పావు కప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకోండి. తరువాత మీ స్పైస్‌కు తగ్గట్లుగా కారాన్ని, మీ రుచికి తగ్గట్లుగా ఉప్పుని, మంచి కలర్ కోసమైతే కొంచెం పసుపుని, బజ్జీలు బాగా ఫ్లఫీగా రావడం కోసం పావు టీ స్పూను బేకింగ్ సోడా, అదే విధంగా మంచి డైజెషన్ కోసమైతే 1 స్పూన్ లేదంటే హాఫ్ స్పూన్ వరకైతే వాముని యాడ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిలో వాటర్ ఏమి యాడ్ చేయకుండా ముందు చక్కగా ఉప్పు, కారం, మసాలాలంతా కలిసే విధంగా పొడిగానే కలుపుకోండి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండినైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకొని ఒక పక్కనుంచండి. తరువాత మీకు ఏవైతే బజ్జీకాయలు అవైలబుల్‌లో ఉంటాయో వాటిని తీసుకొని, వాటి లోపలున్నటువంటి విత్తనాలన్నీ సెపరేట్ చేసుకోండి. ఇలా విత్తనాల్ని సెపరేట్ చేసుకోవడం అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. సీడ్స్ అన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత మీరైతే బజ్జీ చేసుకోవాలంటే, బజ్జీ లోపల స్టఫింగ్ కోసం ఇలా చిన్న వీడియోలో చూయించినట్లుగా 2 స్పూన్ల వాము, ధనియాలు, 1 స్పూన్ ఉప్పు, 3 స్పూన్ల శనగపిండిని వేసుకొని మెత్తని మిక్సీ పౌడర్ లాగా కొట్టుకొని దాన్ని ఈ బజ్జీకాయ లోపలికి స్టఫింగ్ లాగా పెట్టుకొని, పిండిలో ముంచి వేస్తే వేడి వేడి బజ్జీలు రెడీ. లేదు మేము కట్ మిర్చి బజ్జీ చేసుకోవాలి అనుకుంటే, ఇలా ఈ స్టఫింగ్ ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే పిండి కలుపుకున్నామో, ఆ పిండినే ఆ బజ్జీకాయల లోపలికి స్టఫింగ్‌గా రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక మందపాటి కడాయి తీసుకొని, దానిలోకి డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ తీసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బజ్జీలైతే ఇలా ముంచి వేసుకుంటే, స్ట్రీట్ స్టైల్ వేడి వేడి బజ్జీలైతే రెడీ. సో, బజ్జీలైతే చాలా ఈజీగా, చాలా టేస్టీగా అచ్చం స్ట్రీట్ స్టైల్‌లో ఎలా అయితే చేస్తారో అలా అయితే చేసి చూయించాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అదే విధంగా మీకు నార్మల్ బజ్జీ ఇష్టమా? లేదంటే కట్ మిర్చి బజ్జీ ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే గనక కట్ మిర్చి బజ్జీ అయితే చాలా ఫేవరెట్ అయిపోయింది. ఎందుకంటే ఒకసారి నేను మా బంధువుల ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు అక్కడ భోజనాలలో కట్ మిర్చి బజ్జీ వేశారండి. ఆహా! టేస్ట్ అయితే వరెవ్వా అనిపించింది. అప్పటి నుండి నాకైతే కట్ మిర్చి బజ్జీయే చాలా ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు కట్ మిర్చి బజ్జీ ప్రాసెస్ కూడా చూసేద్దాం రండి. మనం ఇప్పుడు బజ్జీలనైతే ఫ్రై చేసుకున్నాం కదా! ఈ కట్ మిర్చి బజ్జీ కోసమైతే బజ్జీల్ని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. మరీ బాగా క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోకూడదు. ఈ విధంగా కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత వాటన్నిటిని నేను వీడియోలో చూయిస్తున్నట్లుగా అయితే ఇలా పీసెస్‌గా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటినైతే డీప్ ఫ్రై చేయాలి. అందుకే ఫస్ట్ టైమ్ కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకొని, సెకండ్ టైమ్ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకైతే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా అయితే వస్తాయి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఒక పక్కన ఉంచుకోండి. నాకైతే బజ్జీలు వేయంగా ఇలా అటు ఇటు కాకుండా కొంచెం పిండైతే మిగిలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా అనుకుంటున్నారా? దానిలోకి 2, 3 ఉల్లిపాయలనైతే సన్నగా తరిగి ఇలా వేసుకొని బాగా చేతితో గాని, విస్కర్‌తో గాని కలుపుకున్నాక దీన్ని కూడా ఉల్లిపాయ పకోడీ యేసుకుంటే అద్దిరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైమ్ ఆయిల్‌ని బాగా హీట్ చేసుకున్న తర్వాత, మనం ఇలా కట్ చేసుకున్న బజ్జీ పీసెస్‌నైతే ఆయిల్‌లో వేసుకొని, ఇప్పుడు బాగా క్రిస్పీగా అయ్యే వరకైతే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మన దగ్గరున్న అన్ని కట్ మిర్చి, బజ్జీ పీసెస్‌ని కూడా మళ్ళీ సెకండ్ టైమ్ డీప్ ఫ్రై చేసుకొని, ఓ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే హీట్ అయిన ఆయిల్‌లోకి మనం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న ఆనియన్ పకోడీని కూడా వేయండి. ఆనియన్ పకోడీ పర్ఫెక్ట్‌గా రావాలి అంటే, ఇలా అన్నీ ఒకే చోట కాకుండా అక్కడొకటి ఏది ఒకదానికొకటి తగలకుండా వేసుకుంటే, ఏ పీస్‌కైతే ఆ పీసు చాలా చక్కగా, పర్ఫెక్ట్‌గా పకోడీ అయితే వస్తుంది. చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఆనియన్ పకోడీ కూడా ఏమాత్రం తీసిపోదండి. టేస్ట్‌గా అయితే చాలా ఈవినింగ్ స్నాక్స్‌కైతే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఈ విధంగా ఆనియన్ పకోడీ వేసుకున్నాక
మీ పిల్లలకి గాని, పెద్దవాళ్ళకి గాని పెట్టారంటే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి కట్ మిర్చి, బజ్జీ పీసెస్‌ని కూడా ఒక బౌల్‌లోకి తీసుకొని, దానిలోకి మీ స్పైస్‌కి తగ్గట్లు అయితే కొంచెం కారాన్నయితే అన్ని పీసెస్‌కి పట్టే విధంగా అయితే చల్లుకోండి. తరువాత కొంచెం ధనియాల పొడి, హాఫ్ స్పూను చాట్ మసాలా కూడా చక్కగా వేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇంకా కట్ మిర్చి బజ్జీస్‌కి టేస్ట్ పెంచాలంటే ఆనియన్, కొత్తిమీర లేకపోతే ఎలాగా? కాబట్టి సన్నగా తరిగిన ఆనియన్స్‌ని కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర, లాస్ట్‌లో అయితే తప్పనిసరిగా ఒక అరచెక్క నిమ్మకాయను కూడా పిండుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి టేస్టీ, ఈజీ, క్విక్ రెసిపీస్ కోసం మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా తప్పకుండా షేర్ చేసి, మీకు కూడా ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.